ఓం నమః శివాయ. విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు తిరుపతి వెళ్ళొచ్చారు, దర్శనం ఎలా అయింది? తిరుపతి దర్శనం బాగా ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన ఆనందం కంటే తిరుపతి జనాలను చూసిన ఆనందం చాలా బాగుంది నాన్న. నిజంగా చాలా ప్రేమమూర్తులు నాన్న. చాలా నేను చిత్తూరు జిల్లా అంటే చాలా రఫ్గా ఉంటారు అనుకున్నాను, కానీ చాలా ప్రేమమూర్తులు నాన్న. నిజంగా అందరూ కుర్చీలో కూర్చోమంటే కుర్చీలో కూడా కూర్చోటాలి, కింద కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ గౌరవం అనేది తీసి పక్కన పడితే వాళ్ళ కళ్ళలో ఆ ప్రేమ కనపడుతుంది. ఎవరు ఇష్టపడకుండా ఇక్కడికి వచ్చేసాం, ఈయన చూసాం, ఎంతో మాట్లాడాం, మనకున్న కష్టాలు నెరవేరిపోతాయి అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ కళ్ళలో చూసా నేను. ఎంత గొప్పగా ఉందంటే వాళ్ళ ప్రేమ. సగం బలం వచ్చేస్తుంది కదా నాన్న. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పూలు పండు స్వీట్స్. నన్ను అడిగారు తీసుకువెళ్ళొచ్చా, తీసుకుంటారా అండి? అయ్యో అలా అడుగుతున్నారు ఏంటండి? తీసుకుంటారు, ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ తీసుకున్నాం మనం. గురువు గారు తిరుపతి వెళ్తున్నారని దానికి సంబంధించి మాట్లాడుతున్నాము. అయితే నాన్న నేను అన్ని పనులు ఏం చేసుకుంటాను నాన్న. నిజంగా వాళ్ళు ఇచ్చినవి కూడా మంచి పనే చేశాను. రాత్రిపూట అంతా అయిపోయిన తర్వాత 10 కారులో వెళ్ళి ఆ సర్కిల్లో అక్కడ మొత్తం పడుకొని ఉంటారు చాలా మంది బీదవాళ్ళు, అందరికి పండ్లు స్వీట్స్ అందరికి పనిచేసి వచ్చేసారు. మరి ఏది వృధా చేయరు, కరెక్ట్ గా ఉపయోగిస్తారండి. ఇప్పుడు మనం తింటే మనం తినాలి, లేదంటే పారేయటం దేనికి? అదేదో నలుగురు పనికి వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం అనవసరంగా. అక్కడికి వెళ్తే నన్ను నిజంగా నా దగ్గర వీడియో కూడా ఉంది, మా డ్రైవర్ వీడియో కూడా తీసాడు. ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తుంటే అంటే తీసుకుంటారా లేదా అనే ఆలోచనతో వెళ్ళా నేను. ఇవ్వండి ఇవ్వండి. మా వాడు వెళ్ళి నిద్ర లేపితే ఇట్లా పండ్లు చూపించగా అని చెప్పి ఎంత ఆకలితో ఉన్నారో నాకు అనిపించింది. సో మనం తిరుపతి వెళ్ళడం ద్వారా ఈ వీళ్ళు ఇచ్చినటువంటి పనులు వీళ్ళకి చేరాలని చెప్పి రాసి పెట్టింది. వీళ్ళ ఆకలి తీర్చడం కోసమే భగవంతుడు ఇక్కడ తీసుకెళ్ళాడు అనిపించింది నాకు. అంతే కదా, అసలు కనెక్టింగ్ చూడండి. నిజంగా ఆ పండిస్తే వాళ్ళు ఎంత ఆర్ద్రత నాన్న, ఆకలి, ఆ బాధ. వాళ్ళందరూ పడుకున్నారు, అందరినీ మా వాళ్ళు లేపుకుంటూ వెళ్ళాడు. లేండి పండిస్తున్నారు. అట్లా పని చేసుకొని రాత్రిపూట వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళకు కూడా కొంతమంది తీసుకున్నారు నాన్న. వాళ్ళు కూడా ఎవ్వరు వద్దల్లా పండిస్తున్నారు అంటే చక్కగా మంచి ప్రసాదంగా తీసుకున్నారు, ప్రశాంతంగా. నాకు అనిపించింది ఓకే, వీళ్ళు నాకు ఇచ్చిన పండ్ల ద్వారా వీళ్ళ ఆకలి తీర్చాలని ఆ పూటకి భగవంతుడు రాసి పెట్టాడు. ఇంకొక రకంగా మీ చేతుల ద్వారా తీసుకోవడం వాళ్ళకి ఇంకా కొంచెం అలాంటి కష్టాల నుంచి చక్కగా మంచి జీవితం కూడా ఏర్పడాలి అని నిజంగా చాలా ప్రేమగా ఉన్నారు జనాలు. మన కోకర్ని వచ్చినప్పుడు కూడా తిరుపతి నుంచి ప్రసాదాలు తీసుకొచ్చారు. తీసుకుంటారా గురువు గారు? లడ్లు, వడ, కళ్యాణం లడ్డు ఇవన్నీ తీసుకొచ్చారు నాన్న. నాకు నేను కింద ఉండగానే నాకు స్వామివారి ప్రసాదం అందింది. ఎన్ని అనుకుంటున్నారు? కనీసం ఒక ఆవిడేమో 10 లడ్లు తీసుకొచ్చింది, ఇంకొక ఆవిడేమో 18 లడ్లు తీసుకొచ్చింది. 28 లడ్లు, వడ ఇవన్నీ నాకు పైనుంచి ముందు రోజే కిందకు వచ్చేసింది ప్రసాదం. ఒరే నాయన, నువ్వు నా దగ్గరకు వచ్చేలోపు నా ప్రసాదం తినరారా అని భగవంతుడు పంపించినట్టు. నిజంగా చాలా మంచి వాళ్ళు జనాలు కూడా. ఇక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానివ్వండి. అక్కడ నేను హోటల్లో దిగాను అన్న. హోటల్లో దిగిన తర్వాత జనాలు వస్తూ ఉన్నారు. 2 రూములు తీసుకున్నా, ఒక రూమ్ ఏమో అపార్ట్మెంట్స్, ఒక రూమ్ ఏమో మామూలు నేను రెస్ట్ అవి తీసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత జనాలు వస్తున్నారు. అంతవరకు ఓనర్ లేడు. వాళ్ళు రిసెప్షన్లో పని వాళ్ళు వీళ్ళు ఉంటారుగా. వాళ్ళు అడిగారు ఎందుకు గురుగారు ఏంటి అని. వాళ్ళు అడిగితే కింద మా ప్రసాద్ అనే వ్యక్తి చెప్పాడు సంగతి, గురుగారు వస్తుంటారు, ఇది ఈయన యూట్యూబ్లో వస్తుంటారు అని. అయిపోయింది. సాయంత్రం 5:30-6 నాకు రిసెప్షన్ నుంచి ఫోన్ వచ్చింది. సార్ మా ఎండి సార్ వచ్చారు, మిమ్మల్ని కలుస్తారట. ఈ బిల్డింగ్ మొత్తం ఓనర్ వచ్చారట, మిమ్మల్ని కలుస్తారట అంటే సరే రమ్మని చెప్పండి అని అన్న. పైకి వచ్చిన తర్వాత, అయ్యా గురువు గారు, నేను మీ వీడియో చూసే గోకర్ణ వెళ్తున్నాను. రేపు శనివారం పొద్దున నేను పూజ బుక్ చేసుకున్నాను. నేను వెళ్తున్నాను, మీ పూజ చూసే, మీ వీడియోలు చూసే వెళ్తున్నాను. అలాంటిది మీరే ఇక్కడికి వచ్చారు అంటే మా అదృష్టం ఇది చూడండి అని చెప్పి మొత్తం హోటల్ మొత్తం తిప్పి, మీరు ఈసారి వచ్చినప్పుడు ఇట్లా సింగిల్ రూమ్స్ లో కాదు, నేను మీకు మొత్తం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఉంటుంది మన దాంట్లో, అవి ఏర్పాటు చేస్తాను రండి అని చెప్పి మొత్తం కిందకు చూపించి, మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవడానికి ఈ రూమ్ ఉంటుంది, వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికి ఇదంతా హాల్ ఉంటుంది, పక్కన బాల్కనీ ఉంది, మీరు ఫ్రెష్ అవ్వడానికి ఒక రూమ్ ఉంది, చక్కగా ఇలాంటిది ఇప్పిస్తాను, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి, పొరపాటున కూడా మీరు రావడం మా అదృష్టం అన్నట్టుగా మాట్లాడారు. అంటే అప్పుడు అనిపించింది, ఓహో గోకర్ణ మహాబలేశ్వరుడు ఇక్కడ కూడా కనెక్ట్ చేశాడు నన్ను ఈయనని.
కాబట్టి నిజంగా తిరుపతి యాత్ర పరిపూర్ణంగా పూర్తయింది. వాళ్ళందరూ వచ్చేటప్పుడు గోకర్ణ వచ్చారు గురుగారు మొన్న అవును. అమావాస్యకి. ప్రతి మొన్న ఒక్కరు వచ్చారు. గద్వాల్లో ఒక విజిటింగ్ ఉండే వచ్చేటప్పుడు గద్వాల్లో విజిటింగ్ చేసుకొని వచ్చాను. రాత్రి నిజంగా వాడు కూడా నాన్న 11:30 అయింది. దాదాపు ఆయనకేమో 70 ఏళ్ళు ఉంటాయి, ఆమెకేమో 68, 67 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఆ సమయం వరకు వెయిట్ చేసి 11 వరకు వెయిట్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పాలు ఇచ్చి పండ్లు ఇచ్చి ఇల్లు మొత్తం చూపించి వాళ్ళు వస్త్రాలు అవి సమర్పిస్తే తీసుకొని వచ్చేసారు. రాత్రి 11:30 వరకు ఆ వయసు వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ కూర్చున్నారు పాపం. అంటే అంత ప్రేమ అనేది భగవంతుడు ఇచ్చిన వరం నాన్న. నిజంగా అదృష్టం. ఇంతమంది ప్రేమని మనం ఇచ్చేయటం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అది నిలుపుకోవడానికి నా సాయశక్తులను నేను ప్రయత్నిస్తాను. తెలుగువారు ప్రతి ఇంట్లోకి ప్రతి మనసులోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అంటే కొంతమంది ఒక మెంటాలిటీ వరకే కనెక్ట్ అవుతాము, కానీ మీరు అందరికీ ఈక్వల్ గా యూనివర్సల్ గా. నిన్న ఒక ఆయన వచ్చారు, గురువుగారు మీ వీడియోలు చెన్నై కూడా వెళ్ళిపోయారు గురుగారు. చెన్నై నుంచి మొన్న దాంట్లో చెన్నై నుంచి కూడా ఎవరు వచ్చారు కదా మనకి, చెన్నై నుంచి కూడా వచ్చారు గురుగారు మీకోసం, మీ పూజ కోసం అని అన్నారు. మంచిదే కదా నాయన. చెన్నై లాస్ట్ గోకర్ణ 2 months బ్యాక్ అయితే చెన్నై అడ్వకేట్ గారు అందరూ వచ్చారు. లాస్ట్ టైం మనకి కర్ణాటక నుంచి కూడా, బెంగళూరు నుంచి అన్ని భగవంతుడి దయ. అంతే భగవంతుడి దయ. తిరుపతి చాలా మంది అడిగారండి. మనం తిరుపతి వెళ్ళినప్పుడు మనం పెట్టాము గురుగారు. విజయవాడ లాస్ట్ టైం మీరు వెళ్ళారు, కానీ మనకి టైం ఎక్కువ లేక 1 డేనే చాలా తక్కువ తీసుకున్నాం. మనము 25 or 30 తీసుకుని ఉంటున్నాము. అప్పుడు చాలా మంది వెయిటింగ్ లో ఉండిపోయారు. మళ్ళీ చాలా కాల్స్ వస్తున్నాయి, గురుగారు మళ్ళీ విజయవాడ వస్తే కొంచెం చెప్పండి, అప్పుడు మిస్ అయ్యాము. విజయవాడ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. విజయవాడ, రాజమండ్రి కూడా చాలా మంది అడుగుతున్నారు గురుగారు, ఏమైనా వెళ్ళే ఆలోచన. ఒక్కటేనన్నా, నాకు డబ్బుకు నేను దాసోహం కాలేకపోతాను, కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం దాసోహం అవ్వచ్చు. వెళ్తారా? గ్యారెంటీ వెళ్తా. కాకపోతే ఈ నెల కాదు, జూన్ లో అవకాశం చూసుకుంటే, ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందులో నాకు హనుమ జయంతి ఉత్సవాలు ఇవన్నీ కూడా హడావుడి ఉంది. కాబట్టి జూన్ 4వ తారీఖు విజయవాడలో తప్పనిసరిగా అపాయింట్మెంట్స్ తీసుకోండి, వస్తాను తప్పనిసరిగా. విజయవాడ వాళ్ళకి మరొక్కసారి అవకాశం. చాలా మంది నన్ను విజయవాడ, గుంటూరులో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు, విజయవాడ రావచ్చు, చాలా దగ్గర కాబట్టి చుట్టుపక్కల ఉండేవాళ్ళు. అలాగే 5వ తారీఖు రాజమండ్రిలో పెడదాం. రాజమండ్రి నాకు చాలా ఇష్టమైన ఊరు అది. గోదావరి గట్టు తప్పనిసరిగా. మర్యాదలు ఇంకా మామూలుగా. అమ్మ బాబు, వాడు ప్రేమతోనే చంపేస్తారు, ప్రేమ మర్యాదలతో అనలేరు మీరు అసలు. అయ్యి బాబోయ్, గోకర్ణ చాలా మంది వచ్చారు. రాజమండ్రి, కాకినాడ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చారు. నేను మొన్న వచ్చినప్పుడు కూడా అన్నారు, రాజమండ్రి నుంచి వచ్చామంటే తొందరలో మీకు రాజమండ్రిలో కలుస్తాను నేను, మా ఛానల్ చూడండి, తొందరగా అప్డేట్ కూడా దొరుకుతుంది మీకు అని అన్నాను. తప్పనిసరిగా 5వ తారీఖు రాజమండ్రి, 4వ తారీఖు విజయవాడ. అవకాశం ఉంటే వైజాగ్ వాళ్ళు కూడా రాజమండ్రి రండి, లేదు విశాఖపట్నం కూడా రావాలి అనుకుంటే 6వ తారీఖు వస్తా. 6వ తారీఖు అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి 4, 5, 6 తారీఖులు 3 డేట్స్ ఇచ్చారు. 4వ తారీఖు విజయవాడ, 5వ తారీఖు రాజమండ్రి, 6వ తారీఖు విశాఖపట్నం. ఏంటి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది ఎక్కువ మంది ఉంటే తప్పనిసరిగా వెళ్తాను నేను, దాంట్లో అనుమానమే లేదు. ఒకళ్ళు ఇద్దరంటే వాళ్ళే రాజమండ్రి రావచ్చు, తప్పనిసరిగా కలవచ్చు. ఓకే, మరొకసారి విజయవాడ వాళ్ళకి అవకాశం వచ్చింది, పైగా రాజమండ్రి వాళ్ళకి. ఎలాంటి సమస్య ఉన్నా సరే తప్పనిసరిగా దానికి పరిష్కారం మాత్రం చూపించి. అది కూడా అడుగుతున్నారు గురువు. ఎలా అంటే నాకు దీని గురించి అనే కదా, జనరల్ గా చాలా కాల్స్ వస్తున్నాయి గురుగారు దగ్గరికి వెళ్తే అసలు ఎలాంటి సమస్యకనే పరిష్కారం ఉంటుందా, జ్యోతిష్యంలో ఎలాంటిదన్నా పరిష్కరించవచ్చా? ఒక మాట చెప్తాను అన్న, నేను చావుకు తప్పించి మిగిలిన అన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి. అన్ని విధాల రీసెర్చ్ చేసి లోతుగా వెళ్ళి తెలుసుకున్నవి మాత్రమే చెప్తాను నేను. ఇంకొకటి, నేను చెప్పేది ఆస్ట్రాలజీ అనేది, జ్యోతిష్యం అనేది ఒకటైతే, దాంతోపాటు కొన్ని గ్రహాలకి అతీతంగా ఉండేటువంటి బాధలు కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి వాటిని కూడా మన ప్రత్యంగిర అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు తప్పనిసరిగా నయం చేస్తారు. దశమహావిద్యలో 10 రకాల విద్యలు ఉంటాయి నాన్న. దశమహావిద్యల్లో నయం కాని పని అంటూ ఏమీ ఉండదు. నేను చాలా మంది కూడా రాస్తుంటాను చూడండి, రాజశ్యామల హోమం, ధూమావతి హోమం, భగడాముఖి హోమాలు ఇట్లా రాస్తూ ఉంటాను. ఎందుకు అంటే గ్రహాతీతమైనటువంటి, గ్రహాలకి మించినటువంటి ప్రభావం ఏదైనా చూపించేటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ దేవత ఆరాధన ద్వారా, దేవత హోమాల ద్వారా కూడా తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం లేనటువంటి సమస్య సృష్టిలో లేదు, అది మాత్రం తప్పనిసరి. దాన్ని తెలుసుకునే విధానం ఏంటో నేను తెలుసుకున్నాను కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పగలుగుతా, ఒక చావుకు తప్పించి. అది మన చేతిలో లేదు. దేవుడు. అది అంతే.
ఏంటమ్మా ప్రాబ్లం అని అడుగుతున్నప్పుడు అతను కొంచెం ఇది కూడా చెప్పుకోలేనండి, గురుగారితోనే మాట్లాడతాను, ట్రస్ట్ చేయొచ్చా, మా పర్సనల్ చెప్పుకోవచ్చా అంటే ఆయన్నే మించి అమ్మా మీరందరూ మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు, మా పిన్నులు, మా అమ్మమ్మలు, మా నాయనమ్మలు, మా బాబాయిలు, మా మేనమామలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు. కాబట్టి నన్ను మీ కుటుంబంలో మీకు సొంత కొడుకు పుడితే ఎలా అనుకుంటారో అలానే భావించండి ప్రతి ఒక్కరు కూడా. అంతమించి ఎలాంటి సమస్యతో వచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం సంతోషంగా హ్యాపీగా వెళ్తారు. 100% చెప్తున్నానన్నా, ఒక్కటి మాత్రం చెప్తా, ఏ సమస్యతో అయితే వస్తారో ఈ సమస్య మనకి తీరిపోతుంది, తీరిపోయేటువంటి మార్గం మనకు దొరికింది అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో, సంతోషంతో నా దగ్గర నుంచి పంపించడమే నా బాధ్యత. గ్యారంటీ పంపిస్తా, పని పూర్తి చేసి పెడతా, మీ వృత్తికి న్యాయం చేస్తా అంతే. నా వృత్తిని నేను ఇష్టపడుతున్నా, కష్టంగా భావించడంలా ఇష్టపడుతున్నాను కాబట్టి ఎలాంటి కష్టాన్ని ఈజీగానే తీసుకుంటా, ఛాలెంజింగ్ గా కూడా తీసుకుంటారు. పక్కన ఎందుకు కాదు, అవును, మంత్రానికి చింతకాలు రాలుతాయంటే రాలాల్సిందే. చేసే విధంగా చేస్తే ఏదైనా అవుతుంది మరి. కాబట్టి దాంట్లో ఏ సమస్య అయినా సరే పరిష్కారం అయితే మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను. తొందరగా నమోదు చేయించుకోండి. ఎంతమంది వస్తున్నారు అనేది కూడా ముందుగా చెప్పండి దయచేసి. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఫోన్ నెంబరు, పేరు నమోదు చేసుకొని 2-3 వచ్చి మళ్ళీ తర్వాత చెప్పాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ముందుగానే ఒక కుటుంబంలో ఎన్ని జాతకాలు, ఎంతమంది వస్తున్నారు, ఏంటి అనేది ముందుగా వివరాలు సవివరంగా కొంచెం డీటెయిల్ గా నమోదు చేసుకుంటే చాలా మంచిది. నిజంగా మంచి అవకాశం మళ్ళీ కల్పిస్తున్నారు గురుగారు. నిజంగా మళ్ళీ విజయవాడ అంటే మన ఊరే కదా, మన కనకదుర్గమ్మ అమ్మవారు అంతే, మన అమ్మవారు. రాజమండ్రి అంటే ప్రేమ, విజయనగరం అంటే విశాఖ తీరం అంతా విశాల హృదయాలు ఉన్నవాళ్ళు. ప్రతి ఊరిలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎఫెక్షన్ ఉంటుంది. సో మీరు చక్కగా అందరినీ కలుస్తున్నారు. అంటే చాలా మంది దూరంగా రాలేకపోతున్నాము హైదరాబాదు, సో మాకు తెలియదు, రాలేము, సెలవులు ఉండవు, కొంచెం డబ్బులు కూడా ఖర్చు అనుకున్న వాళ్ళందరికీ ఇలాంటి అవకాశం చక్కగా వినియోగించుకోండి. మనకి రోజుకి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి, గురుగారు ఇటువైపు రారా, మేము హైదరాబాద్ రాలేము అనే మాట ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళైతే డైరెక్ట్ గా వచ్చి కలుస్తారు, అది వేరే విషయము. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నంటే అదేంటండి ఫోన్ లో ఎలా చెప్తాము, మాట్లాడితే మాకు సాటిస్ఫై అవ్వము, మేము ఆయన కలవాలి, చూడాలి మిమ్మల్ని వీడియో కాల్ చేస్తారంటే వీడియో కాల్ అది ఎక్కువసేపు అవ్వదు కదమ్మా అని చెప్తే చూడాలనుకున్న వాళ్ళందరికీ మంచి అవకాశం తప్పనిసరిగా చక్కగా అందరూ వినియోగించుకుంటారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.